కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ సా మతా కాళీ కర్దమలిప్తాంగీ కాళీ సా యథా మతా. విజయదశమి పర్వదిన ఉత్సవాలలో 8వ రోజున అమ్మవారు కాళీ రూపంలో కనిపిస్తుంది. కాళీ అని అనగానే కాళికా రూపం అనేది యథార్థంగా మనకి తెలుసు. ఏ విధంగా ఉంటుంది అమ్మవారు? ఆవిడ అందరినీ చంపేస్తుందా? క్రోధే చ కాళీ. అమ్మవారికే క్రోధ రూపం అంటే కోపాన్ని కలిగించినటువంటి రూపాన్ని వేస్తే అది కాళీ రూపం అవుతుంది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అమ్మవారి యొక్క స్పష్టమైన రూపం తెలుస్తుంది. కళ్ళ నిండుగా ఎర్రనైనటువంటి తనం, నుదురు చిన్ననైనటువంటి ముడుతలతో కోపాన్ని కనిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూపే పద్ధతి, 2 కనుబొమ్మల మధ్య ఒక చిత్రమైనటువంటి కోపానికి సంబంధించిన ముడి, ఎక్కడ ఆవిడ భీకరంగా అరుస్తుందో అనేటటువంటి తీరుగా కనిపించే ఈ దవడలు, నోటి యొక్క విన్యాసం, అలాగే చేతిలో రక్తపాత్ర, కుడి చేతిలో ఖడ్గము కనిపిస్తూ యథార్థంగా మీదికి దూకేటటువంటి లక్షణంతో ఉంటుంది. నల్లని వస్త్రాన్ని కట్టుకుంటుంది. ఈ రూపాన్ని చూడగానే ఏదో అని అనుకుంటాం, కానీ ఆలోచించుకుని చూడాలి. భద్రకాళి. భద్రకాళి అసలు పేరోటి మనం వింటూ ఉంటాం అక్కడక్కడ. కాళీ, భద్రకాళి ఏమిటి భేదం? కాళీ అంటే కాలానికి సంబంధించిన రూపము అని అర్థం. కాలము అనే మాటకి మనం అనుకునే 10 గంటలు, 9 గంటలు, 12 గంటలు ఇది కాదు. కాలము అనే శబ్దానికి మృత్యువు అని అర్థం. వాడికి కాలం మూడిందండి అంటారు. కాబట్టి కాళీ అంటే మృత్యువుని అదుపు చేయగలిగిన శక్తి ఉన్నది అని అర్థం. కాలః అస్యాహ వశే వర్తత ఇతి కాళీ. తనని మృత్యువుని అదుపు చేయగలిగిన శక్తి ఉన్నదెవరో ఆవిడ కాళికాది. ఇది ఆశ్చర్యం కాదు. అందుకే శంకర భగవత్పాదులు చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఏ కాలాన్ని స్వయంగా తన చేతిలోనికి తీసుకుని కాలం మూడినటువంటి వ్యక్తిని స్వయంగా తనతో తీసుకుపోతాడో అలాంటి లక్షణం ఉన్న యముడు, ఆ మృత్యు శాఖకి అధిపతి అయినటువంటి వాడు, శంకరుడు చెప్పగానే మరుక్షణంలో తన కార్యక్రమానికి ఉద్యమిస్తాడు. అటువంటి యముణ్ణి, కాలుడు అనే మాటకి యముడు అనేది కూడా అర్థం కాబట్టి అటువంటి యముణ్ణి కూడా అదుపు చేయగలిగిన శక్తి శంకరుడికి ఉంటుంది. ఆ శంకరుణ్ణి అదుపు చేయగలిగిన శక్తి అమ్మకుంటుంది. ఏ మార్కండేయుడనే పేరు కలిగినటువంటి వాడు, చాలా చిన్న వయసు కలిగినటువంటి వాడు, మృకండు మహర్షికి పుత్రుడైన కారణంగా మార్కండేయుడు అనే పేరుని పొందినవాడు, చిన్న వయసులో ఖచ్చితంగా మృత్యు వశానికి పోవలసినటువంటి వాడు ఉన్నాడో వాడికి తలని అలా రుద్దుతూ అభ్యంగన స్నానాన్ని చేయిస్తూ మరణవేళ అంటే ఆ రోజు మరణిస్తాడన్నటువంటి వేళ అమ్మ కన్నీరు కారుస్తూ ఉంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదురా, ఈరోజు నిన్ను చాలా దూరం ప్రయాణింపచేస్తుంది ఈ దురదృష్టకరమైనటువంటి స్థితిలో తల్లి. ఎక్కడా తల్లి పంపించదురా పిల్లవాడిని, అందుకు దుఃఖిస్తున్నానని ఆవిడ బోరున ఏడ్చింది. వాడు ప్రశ్న అడగకపోతే 2 కన్నీటి బొట్లతో ఆపేదేమో. ప్రశ్న అడిగిన తర్వాత తట్టుకోలేక తీవ్రంగా దుఃఖిస్తే వాడు అన్నాడు, ఎందుకమ్మా దుఃఖిస్తావు? శంకరుడి స్వరూపం నీకు తెలియదా? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. యముడు నన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడని నువ్వే చెప్తున్నావు కదా. యమునికి పై అధికారి అయినటువంటి చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుంటాను. ఆ చంద్రుడు తన యొక్క తల మీద ఆభరణంగా కలిగిన శంకరుణ్ణి నేను స్వయంగా ప్రార్థిస్తూ ఆయన్ని నా వశునిగా చేసుకుంటే యముడు ఏం చేయగలడు అన్నాడు. అందుకే శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శివునికి సంబంధించిన శతరుద్రీయ మంత్రాలని నమక చమకపూర్వకంగా అద్భుతంగా పారాయణం చేస్తూ అలాగే ఉండేసరికి శంకరుడు పరమ ప్రీతుడైపోయాడు. నన్నింత చక్కగా స్తుతిస్తున్నాడు ఈ చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడు అని గమనించి యముడు పాశాన్ని తీసుకురాకపోతే
తీసుకురాబోతే శూలాన్ని అలా అడ్డుగా పెట్టి యమ పాశానికి బద్ధుడు కాకుండా మార్కండేయుడిని రక్షించాడు ఆయన. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనవి చేసుకోవాలి. మార్కండేయుడికి ఫలాని రోజున మరణం వస్తుందనే యథార్థాన్ని తెలిసిన నారదుడు స్వయంగా మృకండు మహర్షి దగ్గరకు వచ్చి ఏమిటయ్యా విశేషాలని అడిగాడు. అన్ని లోకాలు తిరిగేటటువంటి నీకు నేను విశేషాలు చెప్పడమా? నాకే విశేషంలో సశేషాన్ని నువ్వు చెప్పాలి అని పాపం కన్నీళ్లతో ప్రార్థించాడు మృకండు మహర్షి. అయితే ఓ పని చేయి, నువ్వెందుకు దుఃఖిస్తున్నావో తెలుసు, ఏం రాబోతోందో తెలుసు, ఏది జరగబోతోందో కూడా నాకు తెలుసు, నీకు శుభమవుతుంది. ఇప్పుడు నేను సప్త మహర్షుల్ని నీ ఇంటి మీదుగా అలా నడిచే తీరుని ఏర్పాటు చేస్తాను. అందరికీ ఓసారి పాదాభివందనాన్ని చేయించు మీ అబ్బాయి మార్కండేయుడితో అని సూచన చేశాడు నారదుడు. లోకంలో నారదుడు వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాటని పెట్టేటటువంటి వ్యక్తిలా లోకం అంతా కూడా అంటుంది పరమ దురదృష్టకరమైనటువంటి మాట. నారం దదాతీతి నారద, అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు, కష్టం వచ్చినటువంటి వాళ్ళ కష్టాన్ని తీర్చేవాడు నారదుడు తప్ప ఏ విధంగానూ నారదుడు వాళ్ళకి వీళ్ళకి కలహాన్ని పెట్టేవాడు కానే కాడు. పురాణాన్ని సరైనటువంటి దృష్టితో చూస్తే ఈ మృకండు మహర్షి ఆ నారదుడు చెప్పిన ఉపాయాన్ని గమనించి సప్త మహర్షులు ఒకరి తర్వాత ఒకరు కాసేపు అయిన తర్వాత అలా వస్తూ ఉంటే దగ్గరలో ఉండేటటువంటి పరమేశ్వర లోకానికి వెళుతూ ఉంటే అందరికీ సాష్టాంగపడేలా చేశాడు మార్కండేయుడిని. మార్కండేయుడు కూడా ఒక్కొక్క మహర్షికి అలా ప్రదక్షిణాన్ని చేసి పాదాలను కడిగి శిరస్సున నెత్తి మీద ఆ జలాన్ని చల్లుకొని నమస్కరిస్తూ ఉంటే ఒకరు దీర్ఘాయుష్మాన్ భవ, ఒకరు శాశ్వతో అస్తు, ఇలా అందరూ కూడా దీవిస్తూ ఒకరు చిరంజీవ అని అనేసరికి 90 మొత్తం వచ్చినటువంటి 7 మహర్షులు అలా దీవిస్తే పరమ సంతోషాన్ని పొందాడు మృకండు మహర్షి. నారదుడు అడిగాడు తర్వాత కొంతకాలానికి మళ్ళీ వచ్చి ఏమని దీవించారో. ఇదిగో ఇలా దీవించారు, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. కాలాన్ని అదుపు చేయగలిగిన శక్తి ఉన్న శంకరుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్టయితే యముణ్ణి ఖచ్చితంగా అక్కడే నిలువరింపజేస్తాడు. అందుకే మరణ ఆసన్నమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారికి మహామృత్యుంజయ మంత్రాన్ని స్వయంగా చేసి పారాయణం చేయించి లేదా వారి పేరిట ఎవరి చేతనైనా పారాయణాన్ని చేయించి తిరిగి వ్యక్తిని జీవింపచేసేలా చేసుకోవచ్చు అని చెప్పారు. అనుభవంలో కూడా కనిపిస్తున్నటువంటి అమోఘమైనటువంటి విశేషం కూడా. అంచేతనే ఏ కష్టము లేకుండా యథార్థంగా ఆ కాలుడు తన యొక్క వశంలో ఉంచుకోగలిగినటువంటి ఏ శంకరుడు ఉన్నాడో ఆ శంకరుని రూపాన్నే ధరించి కాళీ అమ్మవారు నల్లనైన వస్త్రాలని కట్టుకుని కనిపిస్తూ ఉంటుంది. శంకరుని యొక్క రూపం సగం, ఆమె యొక్క రూపం సగం కలిసి భయంకరంగా మీదికి రావడం మనందరినీ చంపడానికి కాదు. భద్రకాళి అనే మాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది. భద్ర అంటే శుభాన్ని కలిగించే కాళి యొక్క రూపం. అమ్మవారు సుఖాన్ని శుభాన్ని కలిగిస్తుంది. శుభమంగళయోర్భద్రము అని, శుభము మంగళము రెండూ కలిస్తే భద్రము అవుతుంది. కాబట్టి అటువంటి భద్రతని కలిగించే కాళి భద్రకాళి. అటువంటి భద్రకాళిని కానీ ధ్యానించినట్టయితే మరణం లభించదు, శుభం కలుగుతుంది, మంగళం కూడా కలుగుతుంది. అటువంటి కాళికాదేవి ఎందుకు ఆ కోపంతో ఉంటుంది? కారణం ఒకటే, రాక్షసుడా నీకు అనేక పర్యాయాలు హెచ్చరించాను, సూచించాను, పద్ధతి కాదని చెప్పాను, అయినా సరే నా భక్తుల మీదకి దూకుతున్నావు కాబట్టి నేను ఇంకా అంగీకరించదలుచుకోలేదు. మహిష అసురుడివైనటువంటి నిన్ను వధించక తప్పడం లేదనే ఆ స్థితిని తెలియచేయడం కోసమని కోపరూపంతో కనిపిస్తుంది. అమోఘమైనటువంటి రూపంలో కాళి. అంతే తప్ప ఆవిడ మనని సంహరించాలని అనుకోదు. మనని సంహరించడానికి వచ్చేటటువంటి వారందరినీ సంహరించేటటువంటి స్థితితో కోపాన్ని కలిగినటువంటి రూపం ఆవిడ. సాధకుడు ఈ రోజున గ్రహించవలసింది ఏమిటంటే, నిత్యము తపస్సు అనుష్ఠానము చేస్తున్నటువంటి కారణంగా, ఒకే పూట భోజనాన్ని చేస్తున్నటువంటి కారణంగా శరీరం చిక్కి విపరీతమైనటువంటి కోపస్థితి వస్తుంది వ్యక్తికి. కాబట్టి నాలా నీకు కోపం అలా కళ్ళలో కనిపిస్తుందిరా. ఈ సందర్భంలో ఆ కోపంతో నువ్వెవరినైనా శపించినా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా నీ తపశ్శక్తి వాక్కు ద్వారా నష్టపోతావు. కాబట్టి జాగ్రత్తని సూచించడం కోసం ఈ రూపాన్ని ధరించి అమ్మవారు కనిపిస్తుంది.
తెలుగు వన్ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ పరమేశ్వరి ఆశీస్సులు లభించాలని తెలియచేస్తూ ఇటువంటి క్రోధ రూపంతో కోపరూపంతో ఉండేటటువంటి అమ్మవారికి జీరాన్నం అంటే జీలకర్రతో అన్నాన్ని కలిపి అంటే బాగా మెత్తగా చేసి దానికి ఆవునేతిని కలిపి ఆ అన్నాన్ని కానీ నివేదించినట్టయితే అమ్మవారికి చాలా ఇష్టం కలుగుతుందనే యథార్థాన్ని మనవి చేస్తూ 9వ రోజైనటువంటి రేపటి రోజున సమరేచ దుర్గాదేవి రూపంతో మళ్ళీ కలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.